ఈ ప్రీ ఆప్షన్ అనాలిసిస్ సిరీస్లో నెక్స్ట్ టీమ్ ఈస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాక్స్వెల్ ఏమో ఆప్షన్లో నేమ్ ఇవ్వలేదు, రసల్ ఏమో రిటైర్ అయిపోయాడు, ఫ్యాఫ్ ఏమో పిఎస్ఎల్ ఆడతాడు, మొయినాలే ఆడలేదు, ఇంకోడు క్యూడీకే కూడా రిజిస్టర్ చేసుకోలేదు, మోహిత్ శర్మ రిటైర్ అయ్యాడు. సో ఈ ప్లేయర్స్ అంటే ఇంతకుముందే దాని ముందే మనం చాలా వీడియోస్ చేసాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్లో మ్యాక్స్వెల్ పక్కా కొంటారని చెప్పాం. సో ఈ అవడం వల్ల ఆబ్వియస్లీ కొనలేరు. సో ఇప్పుడు మ్యాక్స్వెల్ కొనకపోతే మ్యాచెస్ షార్ట్ని కొంటారు అంతే. మీరు కామెంట్లో మ్యాక్స్వెల్ లేడుగా అనకండి. సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయింగ్ 11 వెళ్ళిపోదాం ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే కేఎల్ రాహుల్ని ఓపెనింగ్ చేస్తారా చేయించరా? ఓపెనింగే చేయించాలి. కేఎల్ రాహుల్ కూడా అయిపోయింది, ఇంకా ఇండియన్ హోప్స్ అయిపోయినాయి, ఇండియన్ టీమ్ T20 హోప్స్ అయిపోయినాయి. సో కేఎల్ రాహుల్ని ఓపెనింగ్ ఫిక్స్ చేసుకోవాలి. సో 1 కేఎల్ రాహుల్, 2 ప్రెజెంట్ స్లాట్ కాయ పెడదాం, 3 నితీష్ రాణా, ఇది ట్రేడ్ తెచ్చుకున్నారు, 4 ఏమో స్టబ్స్, 5 సమీర్ రిజ్వీ మనం పెడదాం. ఫస్ట్ సమీర్ రిజ్వీ, నెంబర్ 6 అక్షర్ పటేల్, నెంబర్ 7 అశుతోష్ శర్మ, నెంబర్ 8 విప్రాజ్ నిగమ్, నెంబర్ 9 మిచిల్ స్టార్క్, నెంబర్ 10 కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నటరాజన్. ఓకే, ప్రజెంట్ ఇది. సో వీళ్ళకి బ్యాకప్లు కూడా కేఎల్కి ఏమో అభిషేక్ పోరెల్ బ్యాకప్ అనుకో, 2 ఎలాగో మాట్లాడదాం. కరుణ్ నాయర్ ఉన్నాడు బ్యాకప్, ఇండియన్ ప్లేయర్ లాగా. త్రిపురాన విజయ్ అక్షర్ పటేల్కి బ్యాకప్ లాగా. మాధవ్ తివారీ ఉన్నాడు అశుతోష్ శర్మకి బ్యాకప్. అజయ్ మండల్ ఉన్నాడు, తను కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. విప్రాజ్ నిగమ్ స్టార్కి దుష్మంత్ చమీరా. సో వీళ్ళు దీని ముందు రిటెన్షన్స్ అండ్ రిలీజెస్లో ట్రేడ్లు చేశారు. డానోవన్ ఫెరారాని వదిలేశారు 1 CRకి, నితీష్ రాణాని తెచ్చుకున్నారు 4.2 CRకి. ఆ ట్రేడ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అది చాలా బ్యాడ్ ట్రేడ్ అది. డోనోవన్ ఫెరారా చాలా మంచి ఫినిషర్, అండ్ ఆల్సో వీళ్ళకి ఫినిషింగ్ లో అశుతోష్ శర్మతో పాటు ఉంటే నీకు ఫెరారా ఉండుంటే చాలా బాగుండేది. అది కూడా 1 CRకి. బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు నితీష్ రాణా ఇండియన్ ప్లేయర్, అంటే ఇండియన్ ప్లేయర్ మనం ఆడించుకోవచ్చు లెఫ్ట్ హ్యాండర్ అంటే నితీష్ రాణాని తెచ్చుకోవడం కరెక్టే, ఫెరేరా బదులు ఇంకొక వేరే విధంగా ఏమైనా ట్రై చేసి ఉంటే బాగుండేది. బట్ డానోవన్ ఫెరారా కమింగ్ ఇయర్స్లో పక్కా తెలుస్తుంది. నాకు తెలిసి ఈ ఇయర్ ఆర్ఆర్లో కూడా ఛాన్స్ రాకపోవచ్చు. అవును, బట్ ఒకవేళ వస్తే మాత్రం ఒక కన్సిస్టెంట్ ఒక 5-6 మ్యాచెస్ రన్ ఇస్తే ఒక నెక్స్ట్ క్లాస్ అని ఒక వాళ్ళు బ్రెవిస్ ఎలా ఆడుతున్నాడు అలా క్రేజీ ఫినిషర్ అసలు. సో నెంబర్ 2 స్పాట్కి వస్తే ఏమంటావు? నెంబర్ 2 స్పాట్ ఒక డిస్ట్రక్టివ్ ప్లేయర్ కావాలి. ఎలా అంటే ఒక ఫిల్ సాల్ట్ టైపు, ఒక ఫిల్ సాల్ట్, ఓ ట్రావిస్ హెడ్, ఆ టైప్ లో వచ్చి నీకు ఆ ప్లేయర్ 100s కొట్టక్కర్లేదు, అంతే, లాంగ్ ఇన్నింగ్స్ ఆడక్కర్లేదు, యాంకర్ చేయకూడదు, జస్ట్ వచ్చామా 200 స్ట్రైక్ రేట్ ఆడామా వెళ్ళిపోయామా అంతే. జేక్ ఫ్రేజర్ మేకర్గా చిచ్చి అలా కాదు అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు అదే దాంతో వెళ్ళారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అది అగ్రెషన్ ఉండాలి, అగ్రెషన్ ఫూలిష్ అగ్రెషన్ కాదు, మెజర్డ్ అగ్రెషన్ ఉండాలి. ఆప్షన్స్ ఏమున్నాయి? మన జానీ బేర్స్టో ఒక ఆప్షన్, బెండకెట్ ఒక ఆప్షన్, మాథ్యూ షార్ట్కి ట్రై చేస్తే షార్ట్ కూడా ఓపెనింగ్ చాలా డిస్ట్రక్టివ్ ఆడతాడు, షార్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఎంత ఉంది పర్సు? 21 CR, 1.8 సంథింగ్, 21.8 CR ఉంది. 17 ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నారు, 3 ఫారినర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ప్లేయింగ్ 11 అంతా సెట్ అయిపోయింది. సో అంటే వెళ్ళొచ్చు, కొనొచ్చు. నీకు మంచి ప్లేయర్ పక్కాగా అబౌవ్ 170 స్ట్రైక్ రేట్ ఉండే ప్లేయర్ని కొనాలి. సో అలా ఉంటే కేఎల్ రాహుల్కి మంచి కాంప్లిమెంట్ అవుతుంది. కేఎల్ రాహుల్ కంటే ఎక్కిస్ టైం ఇన్నింగ్స్ బిల్డ్ చేయొచ్చు. అవును. సో ఆ స్లాట్ అలా పెట్టుకోవాలి. నెంబర్ 2 అంటే ఇద్దరు కొనాలి, ఓ ప్లేయర్ని కొనాలి, ప్లేయర్ బ్యాకప్ని కొనాలి ఓవర్సీస్లో. ఎందుకంటే 3 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు వీళ్ళు ఫారినర్స్. 5 స్లాట్స్ ఖాళీ ఉన్నాయి. అవును. సో అప్పుడు ఆ 2 ప్లేయర్స్ని కొంటే 2 ప్లేయర్స్ అయిపోతారు. సో టార్గెట్ నెంబర్ 1 ఓవర్సీస్ ఓపెనర్, అది కీపర్ అవ్వచ్చు, అవసరం లేదు, ఎవరన్నా పర్లేదు, బట్ ఓపెనింగ్లో ఆడాలి. తర్వాత ట్రిస్టన్ స్టబ్స్కి ఒక బ్యాకప్ కావాలి. ట్రిస్టన్ స్టబ్స్కి బ్యాకప్ కావాలి. మిగతా నాకు తెలిసి ముఖేష్ కుమార్, నటరాజన్కి కలిపి ఒక బ్యాకప్ కావాలి. ఇండియన్ పేసర్. ఇండియన్ పేసర్లు కూడా ఎవరు లేరు కదా, ఇండియన్ పేసర్లు కొనాలి. సరే, ఫస్ట్ ట్రిస్టన్ స్టబ్స్ బ్యాకప్ అంటే ఆప్షన్లు ఏమున్నాయి?
ట్రిస్టన్ స్టబ్స్ అంటే 4-5 ఫినిషర్, ఒకవేళ వికెట్లు పడినా కొంచెం ఆపి ఆడేవాడు. బ్రేస్వెల్ ఒకడు ఉన్నాడు. బ్రేస్వెల్ అంటే ఫినిషింగ్ ఏం మరీ డిస్ట్రక్టివ్ ఫినిషర్ కాదు, బట్ హీ కెన్ హోల్డ్ హిస్ ఎండ్, మంచిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తాడు. అంటే నెంబర్ 4 స్లాట్ కోసం కదా మనం మాట్లాడేది. వీళ్ళు లివింగ్స్టన్కి ఎందుకు వెళ్ళకూడదు? లివింగ్స్టన్కి వెళ్ళొచ్చు, కాకపోతే లివింగ్స్టన్ కోసం అక్కడ ఆల్రెడీ సిఎస్కే వాళ్ళు కాసుకుని కూర్చున్నారు. అవును, అంటే ఇప్పుడు వీళ్ళకి 21 CR ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ స్పాట్లో అభిషేక్ పోరెల్ని ఆడించేసుకుని లివింగ్స్టన్కి మొత్తం వీళ్ళకి ఉన్న 20 CRలో 15-16 CR దాకా పెట్టేస్తే మంచి పిక్కే కదా. అంటే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ లాస్ట్ టైం పర్ఫామ్ చేయకపోతే బొక్క అయిపోతుంది. నీకు అది ఆక్షన్, అది ఆ డైనామిక్స్ వేరు. ఆక్షన్లో ఎవరు ముందు వస్తారు. లివింగ్స్టన్ వీళ్ళకి ప్రాపర్గా సెట్ అవ్వచ్చు. లివింగ్స్టన్ వీళ్ళతో పాటు ఇంకో 2-3 టీమ్స్కి కావాలి, అందుకే 15 అన్నా. లేకపోతే సో నీకు మోస్ట్ లైక్లీ సిఎస్కే పర్ఫెక్ట్ స్లాట్ ఇన్ అవుతాడు. సో కష్టం, ఢిల్లీకి అయితే రీచ్లో ఉండకపోవచ్చు. సో దానికి తగ్గట్టు ఎవరినైనా కొనుక్కుంటే స్టబ్స్కి సికిందర్ రాజా, అంతే. సికిందర్ రాజా, మొహమ్మద్ నబీ, ఈ ప్లేయర్స్ పెట్టుకోవచ్చు స్టబ్స్కి. తర్వాత ఇప్పుడు మిచెల్ స్టార్కి ఆల్రెడీ దుష్మంత్ షమీరా ఉన్నాడు బ్యాకప్ లాగా. సో ఇంకొక పేసర్ని ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటావా? ఇంకో పేసర్కి వెళ్తారు కదా. దుష్మంత్ షమీరా వాళ్ళకి దుబాయ్ క్యాపిటల్స్కి ఆడతాడు. దుష్మంత్ షమీరా దుబాయ్ క్యాపిటల్స్కి అనుకుంటా. దుబాయ్ క్యాపిటల్స్కి ఆడతాడు, అక్కడ బాగా పర్ఫామ్ చేస్తాడు. సో అందుకని ఉంచుకున్నారు. అలా అయితే దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్ దాస్తున్ సనకా. తర్వాత ముఖేష్ కుమార్కి నటరాజన్కి ఆప్షన్స్ ఏమున్నాయంటే వాళ్ళ బ్యాకప్ ఆప్షన్స్? నటరాజన్ అండ్ ముఖేష్ కుమార్. నటరాజన్, ఆకాష్ మధ్వాల్ ఉన్నాడు కదా. ఉన్నాడు. ఆకాష్ మధ్వాల్ డెత్ బౌలింగ్ బాగానే వేస్తాడు, యార్కర్లు బాగా వేస్తాడు. ఆకాష్ మధ్వాల్ పెట్టుకోవచ్చు. ఈ కొత్తగా ఆకిబ్ నబీ, గ్రేవాల్ వీళ్ళందరూ చాలా మంది బాగా రేట్ చేస్తున్నారు అందరూ. సో ఆకిబ్ నబీ కూడా ఈసారి బాగానే వెళ్తాడు. వీళ్ళు పెట్టచ్చు యాక్చువల్లీ. ఆ పేసర్ కి వీళ్ళు 5-6 CR దాకా వీళ్ళు పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ లివింగ్స్టన్కి వెళ్ళలేదు అనుకో, ఆ ఓపెనర్ బ్యాకప్ తొందరగా తక్కువగా వచ్చేస్తారు. 5 CRకి ఇద్దరు వచ్చేస్తారు. దీనికి 5 CR పెట్టుకోవచ్చు. కుల్దీప్ యాదవ్కి బ్యాకప్ లేడు. ఒక విఘ్నేష్ పుత్తూర్ ఇంజురీ కదా. ఇంజురీ ప్రోన్ అన్న బ్యాకప్ కోసమే కదా. అంటే ప్రెసెంట్ ఇంజురీలో ఉన్నాడు. అందుకే ముంబై వదిలేసింది. ఓకే. దెన్ కుమార్ కార్తికేయ, అందరికి కుమార్ కార్తికేయ ఉంటారు. ఇంకెవరో రూకీ ప్లేయర్ మనకి బైక్ తెలిసిన వాళ్ళు. కుల్దీప్ యాదవ్ బ్యాకప్ కావాలి. సో మోస్ట్లీ వీళ్ళది ఆల్మోస్ట్ అసలు ఇప్పటికే ప్రాపర్ సార్టెడ్ టీం ఉంది. అంటే ఆ కావాల్సిన ఓపెనింగ్ స్లాట్ ఒకటి పట్టేసుకుంటే ఇంకా మన ఆక్షన్ లో తాత వేరే వాళ్ళ ఆక్షన్ జరగలేదు. చెప్తున్నాను కదా, ఆక్షన్ చూడండి. తాతే కదా, తాతే ఉంటాడు ఆక్షన్ లో. తాతే మొత్తానికి ఇప్పుడు హెడ్. వేరే ఆక్షన్ అంటే ఆక్షన్ లో వేరే టీం సిఎస్కే, కేకేఆర్ వీళ్ళకి కావాల్సిన ప్లేయర్ బాగా పెడతాడు. అది వాళ్ళ పర్స్ కిల్ చేస్తాడు. సో దిస్ ఈజ్ అవర్ వీడియో అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్. లైక్ చేయండి. ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు మన ప్లేలిస్ట్లో ఇంకా అన్ని టీమ్స్కి చేసాం ఇలా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.